అంటే ఎలా కోవిడ్కి అంటే ప్రోటోకాల్ ప్రకారం చేయలేదా? మీ అమ్మ సత్తా చచ్చినాం అట్లీస్ట్ ఒక సినిమా చచ్చిపోతాను మన సినిమా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి ఇక్కడ రావాలి. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? నువ్వు పెళ్ళి చేసుకున్నాక నన్ను జాబ్ చేయి ఇది చేయని చెప్పి నన్ను దమ్ చేయొద్దు. ఇంకోటి నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే కారం మెతుకులు పెడతా. నేను సినిమాలు చేస్తున్నాను, నన్ను రికగ్నైజ్ చేస్తున్నాను, నాకు వేరే మళ్ళీ ఇంకో సినిమాలు పడుతున్నాయి. సో వీడు నాకు అబద్ధం చెప్పలే, వీడు చేస్తుండు, కష్టపడుతుండు, స్టెప్ ఎదుగుతుండు. ఆమె కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. చెలగబాయ్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఫేస్ అంటారు కదా, ఖచ్చితంగా మనకు సాధిస్తుంది. ఏదో ఒక రోజు మనం ఒకటి గుర్తిస్తాడు, అది ఖచ్చితంగా మనం లేపుతుంది అనే నమ్మకం ఉన్నది. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ నాకు నేనే ఇన్స్పిరేషన్. బేసిక్ ఈ డైలాగ్ చాలా మంది వినరు అనుకుంటా, ఇది చాలా కొత్తది అనమాట. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో నా స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే బేసిక్గా కిరాక్ పార్టీ, జార్జ్ రెడ్డి, లేటెస్ట్గా ఛాంపియన్ అండ్ అంతకుముందు రామన్న యూత్, ఇలాంటి మల్టిపుల్ సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినటువంటి అభిరాన్ బన్నీ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ శ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. నువ్వు ఎట్లున్నావు? గుడ్, బాగున్నావు. అండ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్. థ్యాంక్ యూ. అంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాం, బట్ కాకపోతే మీ క్యారెక్టర్ అంటే మీరు లేరు ఊర్లో, సో అందుకని ఇంత లేట్ అయింది. సో ఎలా ఉంది ప్రెసెంట్ లైఫ్? సూపర్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ జర్నీ చూసుకుంటే ఫస్ట్ షార్ట్ ఫిలిం కంటెస్టెంట్ అంటే షార్ట్ ఫిలిం తోటి స్టార్ట్ అయింది. రంగదేవ తోటి, అక్కడి నుంచి కిరాక్ పార్టీ, జార్జ్ రెడ్డి, రామన్న యూత్, ఇలా పరేషాన్, ఎస్పెషల్లీ పరేషాన్. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే ఇంత తక్కువ టైంలో అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎవరికి కూడా మేబీ ఉండవు. తక్కువ టైం ఏం పట్టలే ఆల్మోస్ట్. ఇది ఎప్పుడు కిరాక్ పార్టీ 2017, ఇప్పుడు 2026. తక్కువ టైం ఏం పట్టలేదు. కాకపోతే సంవత్సరం సినిమా వచ్చింది. అది మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అది కరోనా వల్ల గ్యాప్ వచ్చింది, కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది. బట్ మేము కోవిడ్ లో కూడా పని చేసిన. కోవిడ్ మేము పరేషాన్ షూట్ అంతా చేసింది కోవిడ్ లో, పీక్ కోవిడ్ లో చేసినాం మేము. ఎలా మరి అంటే ఎలా కోవిడ్ కి అంటే ప్రోటోకాల్ ప్రకారం చేయలేదా? లేదు, ప్రోటోకాల్ తీసుకుని అన్ని చేసుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే ఇక మా డైరెక్టర్ కూడా ఆ మాట అన్నాడు. ఏంటంటే అసలు కోవిడ్ ఫస్ట్ లో మనకు ఎట్లుండే అంటే ఇంకా అందరూ చచ్చిపోతారు కావచ్చు అని చెప్పి మనం అనుకుంటుండే కదా. నీ అమ్మ సత్తా చచ్చినాం అట్లీస్ట్ ఒక సినిమా చచ్చిపోతాను మన సినిమా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే చేసినాం. పీక్ కోవిడ్నే చేసినాం. మొత్తం కోవిడ్ షూట్లనే చేసినాం. అందరికి మేము అందరం ముగ్గురికి ఒక్కొక్క రూమ్ ఇస్తుండే అనమాట. అందరికి కరోనా కూడా వచ్చింది. సో మేము రోజు ఇంత బిల్లలు మింగుడు, ఆవిరి పట్టుడు, షూట్ పోడు. అంటే కోవిడ్ లో కూడా షూట్ చేశారా? కోవిడ్ నే షూట్ చేసినాం మేము. వైరస్ అంటే కోవిడ్ వచ్చినాక కూడా అన్ని పట్టించుకోవాలి, చేసేసుకున్నాం. అయితే ఏంటి పరిస్థితి మరి? అదే కదా, పోదామని ఫిక్స్ అయ్యే వేసేసి పోయే లోపు మన సినిమా ఇద్దామని. మంచిగా వచ్చింది. రానగారు మా సినిమా తీసుకోవడం, ప్రెజెంట్ చేయడం జరిగింది. సో దాంతో పరేషాన్తో నాకు లైక్ మంచి పేరు వచ్చింది. జార్జ్ రెడ్డికి ఎంత పేరు వచ్చిందో పరేషాన్కి ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం మేజర్ గా డిస్కస్ చేస్తే నాకు తెలిసినంత వరకు మేజర్ గా ఇప్పుడు ఏదైతే జార్జ్ రెడ్డి ఉందో, జార్జ్ రెడ్డి షూట్ కి నేను పర్సనల్ గా రావడం జరిగింది. అక్కడ మిమ్మల్ని అందరిని చూడడం, అది సత్యదేవ్ గారిది, మీది, షూట్ చేస్తారు, క్యాంపస్ సంబంధించినటువంటి షూట్ ఏది చేస్తారు. సో అప్పుడు రావడం జరిగింది అన్నమాట. సో అప్పటి నుంచి చూస్తే జర్నీ స్టిల్ ఇప్పటి వరకు ఏం చెప్తారు అసలు అభిరాన్ బన్నీ? ఏం చెప్తానంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. జార్జ్ రెడ్డికి ఒక ఎక్స్పీరియన్స్, కిరాక్ పార్టీకి ఒక ఎక్స్పీరియన్స్, తర్వాత పరేషాన్కి ఒక ఎక్స్పీరియన్స్. బట్ జార్జ్ రెడ్డి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందుకంటే బేసిక్గా నేను థియేటర్ యాక్టర్ని కాదు, నేను అందులో చేసిన చాలా మంది అందరు థియేటరే, చాలా మంది అందరు థియేటరే. తిరువీర్ థియేటరే, అభయ్ థియేటరే, పవన్ రమేష్ థియేటరే, లక్ష్మణ్ మీసాల థియేటరే. సో అది నేను నా లైఫ్లో ఆ సినిమా నేను చేయడం చాలా లైక్ అదృష్టంగా భావిస్తాను. ఎందుకనంటే చేస్తున్న యాక్టింగ్, బట్ నేను వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యి, తర్వాత సీన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, ఓహో ఓకే క్యారెక్టర్కి ఇన్ని ఉంటాయా. సో అప్పుడు ఇంకా నేర్చుకున్నాను అనమాట, ఇంకా చాలా ఎక్కువ నేర్చుకున్నా. సో అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో అట్లా సినిమాకి నేను ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉన్నా. ఇంకోటి యాక్టింగ్లో కూడా ఏందనంటే
మనం ఎప్పుడు అంటే ఇక్కడికే స్టాప్ కాదు, తవ్వుతుంట కొద్ది వెళ్ళినట్టు మనం ఏదో ఒక సినిమాతో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాం అనమాట. బట్ అంటే అంటే ఈ టైంలో బేసిక్ ఏంటంటే ఒక యాక్టర్ అన్నాక మొనాటనీ వచ్చేస్తుంది. అంటే సేమ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాని తర్వాత సిమిలర్ గా సేమ్ అన్ని ఒకే విధంగా ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. బట్ మీకు లక్కీగా అలా రాలేదు. అంటే మీరు ఏంటంటే చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా డిఫరెంట్. అవును, అది నిజంగా దేవుడు అదృష్టమే అనుకోవాలి. అంటే అలా వచ్చినాయి. నేను చూసిగా పోదామని నాకు ఉన్నది, చూసిగా పోదామనే ఉండే. బట్ లక్కీలీ నన్ను చూసే డైరెక్టర్లు వాళ్ళు కూడా లైక్ డిఫరెంట్గానే నన్ను అప్పుడు వచ్చిన డిఫరెంట్. నేను ఇప్పుడు ఛాంపియన్లో కూడా ఈ బియర్డ్ వేసుకుని పోతే డైరెక్ట్ ప్రదీప్ అన్న చూసి ప్రతి సినిమా ఇట్లా కనబడుతున్నావు బండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఓన్లీ ముస్టాచ్ కొంచెం పెట్టి గడ్డం తీసేద్దాం అని చెప్పి సో అట్లా లిఫ్ట్. సో అట్లా అనుకోకుండా అవుతుంది అది. సో ఎస్పెషల్లీ ఛాంపియన్కి వస్తే కంప్లీట్గా అసలు నేనే షాక్ అయిపోయా. అంటే మీరు నాకు నువ్వు కాదు మా ఇంట్లో కూడా షాక్ అయ్యారు. అవన్నీ కూడా కంప్లీట్ గా నా బిడ్డనైతే నా బిడ్డ చూసి ఏంది డాడీ నువ్వు ఇట్లుండవు డాడీ అంటే నువ్వేరా అసలు అని చెప్పి గలీజ్ కూడా డాడీ అని చెప్పారంటది. బట్ క్యారెక్టర్ కదా అది. అవును. ఓకే. అండ్ జార్జ్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే అప్పట్లో ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తాను. సండ్ అన్నకు కూడా నాకు తెలిసి ఒక మంచి ప్రాజెక్ట్ నాది. అంతకుముందు ఆయన ఏ ప్రాజెక్ట్ చేశాడో తెలియదు కానీ జార్జ్ రెడ్డి స్టిల్ ఇప్పుడు వంగవీటి అని ఒక సినిమా చేశాడు, వంగవీటి చేశాడు. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేశాడు. బట్ అదంతా పెద్ద ఎలివేట్ అవ్వలేదు. బట్ జార్జ్ రెడ్డి మాత్రం చాలా బజ్ వచ్చేసింది. బట్ అలాంటి ఒక యాక్టర్ అంటే ఆయన ఒక అలాంటి ఒక రెవల్యూషనరీ పర్సన్, ఆయన బయోపిక్ అన్నప్పుడు ఏంటన్నా అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు బేసిక్ అంటే నాకు ఆ సినిమా చేసేంత వరకు కూడా నేను లైక్ అంటే జార్జ్ రెడ్డి ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా జార్జ్ రెడ్డి బయోపిక్ నాకు తెలియదు. తర్వాత అనుకోకుండా జీవనాన్ని కలిసినాక అంటే ఒకరోజు ర్యాండమ్గా ఆఫీస్కి పోయినా. ఆఫీస్కి పోతే డైరెక్టరే ఉన్నాడు. నేను ఎవరో ఆఫీస్లో ఏడియో మరి ఇంకెవరో వచ్చాను నేను అనుకున్నా. అంటే జీవన చాలా చిల్లు ఉంటాడు జీవనన్న. సో నేను డైరెక్టర్ని కలుద్దామని వచ్చిన ఇట్లా అని అంటే నేనే డైరెక్టర్నే ఉన్నాడు. సారీ అని చెప్పాడన్న. తర్వాత తీసి నా షోరీలు చూపించిన. అప్పటికి నేను కిరాక్ పార్టీ చేసిన కదా, అలా సీన్లు కట్ చేసి నేను చూపించిన. ఏంటంటే చూసి బాగా చేస్తున్నావు, నేను ఖచ్చితంగా నీకు కాల్ చేస్తా అని చెప్పాను అన్నాడు. అట్లా నాకు దాము అన్న కూడా నాకు పరిచయం ఉండే అనమాట. సో ఆ దాము అన్న పరిచయం ద్వారా దామన్న కూడా ర్యాండమ్గా రోజు ఫోన్ చేసి దామన్న వాళ్ళు మాట్లాడుకున్నారంట. ర్యాండమ్గా రోజు ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రా అంటే నేను మాట్లాడడానికి కావచ్చు అని నేను అనుకున్నాను. కానీ అయితే ఆ రోజు లుక్ టెస్ట్ చేసి నాకు లుక్ టెస్ట్ చేసి అయినాక సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే జార్జ్ రెడ్డి అని అన్నారు కదా. సో అప్పుడు జార్జ్ రెడ్డి అంటే ఏంది అని చెప్పి ఆయన గురించి నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసి తర్వాత సెట్ చేసి దాని గురించి తెలుసుకున్నాక అసలు క్రేజీ క్యాండిడేట్ ఆయన. అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇట్లాంటి నాకు ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా అయింది. నాకు ఏంటంటే జార్జ్ రెడ్డి సగం షూట్ చేసినాక మా ఫాదర్ జాబ్ నాకు వచ్చింది. నేను గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకున్నాను నేను. మా ఫాదర్ సింగర్ జాబ్ నాకు వచ్చింది అనమాట. అంటే రిటైర్డ్ అయ్యారా? రిటైర్డ్ కాలే, మధ్యలో ఇస్తారనమాట. సింగరేణి ఎంప్లాయ్, ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్. సో మా ఫాదర్ జాబ్ నాకు వస్తే నేను చేయను అని చెప్పానంటే ఇంకెవరని మా తమ్ముడు అనమాట. సరే అట్లీస్ట్ వానికన్నా ఇస్తామని చెప్పాను. నార్మల్గా ఆఫీసర్ ఉంటారు కదా, సింగరేణి హెడ్ ఉంటాడు కదా, రోజు పిలిచిండు అనమాట. పిలిచి ఇంతమంది జాబ్ ఎందుకు వదులుకుంటాను నువ్వు, నాకు అర్థం కాదు, మంచి జాబ్ కదా, మళ్ళీ పోతే రాదు కదా ఇది అని చెప్పానంటే. తర్వాత మా తమ్ముడు అందరూ ఉన్నారనమాట. ఉన్నాక ఆయన మరి ఏం చేస్తున్నావు అంటే సినిమాలు చేస్తున్నా అని చెప్పాను అన్న. అంటే అవునా, ఏం సినిమా చేస్తున్నావు, ఏం చెప్పినా అనగానే జార్జ్ రెడ్డి అని ఒక లుక్ ఇచ్చింది నాకు. జార్జ్ రెడ్డిలో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పాను. నేను యాక్టర్ని, నేను దాంట్లో ఆయన ఇంకేదో టెక్నీషియన్ అనుకున్నాడు, నేను యాక్టర్ని, నేను ఇట్లా మణిపాల్ రెడ్డి అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా ఇట్లా అని చెప్పానగానే ఆయన లేచిండు, సెకండ్ ఇచ్చి హగ్గిచ్చి నాకు చేరేసి కూర్చోబెట్టిండు. నేను ఉస్మానియా క్యాంపస్ మా సూపర్ సీనియర్ జార్జ్ రెడ్డి. ఆయన బయోపిక్ తీస్తున్నావు అంటే ఓకే. అప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పినమాట, నీ కొడుకు మంచి కష్టపడుతుండు, ఆయనకు సపోర్ట్ ఉండండి అని చెప్పి. సో ఇది ఒక గ్రేట్. అది తెలిసినాక ఇంకా నేను సెర్చ్ చేసిన, అసలు ఆయన క్రేజీ క్యాండిడేట్ జార్జ్ రెడ్డి అంటాడు. అసలు నాకు ఆయన మీద ఫుల్ రెస్పెక్ట్ వచ్చింది. చేసినాక నాకు చాలా హ్యాపీ కూడా ఉంది యాక్చువల్లీ. సో అప్పుడు ఆ సినిమా టైంలో జరిగినటువంటి ఒక మంచి బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారని? బెస్ట్ మెమొరీ సినిమానే మెమొరీ. అందులో ప్రతిదీ మెమొరీ. ప్రతి డే 1 షూట్ నుంచి వెళ్ళి అయిపోయేదాకా కూడా ప్రతిదీ మెమొరీ. రోజు ఒక కొత్తదనం. అంటే లైక్ సీన్ చేసినప్పుడు కానీ, ఆ సీన్ చేసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం కానీ,
తర్వాత ఇప్పుడు అభయ్తో సీన్ చేసినా కానీ, పవన్ రమేష్తో సీన్, లక్ష్మణ్ మీసన్, ప్రతిదీ కొత్తదే. ఇంకోటి ఏంటంటే జీవన్ అన్న కూడా యాక్టర్స్కి ఇట్లా మంచి ఫ్రీడమ్ ఇస్తాడనమాట. లక్కీలు ఏంటంటే జీవన్ అన్న కాదు, నేను చేసిన సినిమాలు ఇప్పుడు జీవన్ అన్న కానీ, తర్వాత మా పరేషాన్ డైరెక్టర్ రూపక్ కానీ, ఇప్పుడు ఛాంపియన్ సినిమా ప్రదీప్ అన్న కానీ, వీళ్ళందరూ ఏంటంటే యాక్టర్ ఫ్రీడమ్ ఇస్తారు. సరే ఇది ఉందా సీన్, ఓకే చెప్పు, అవుట్ ఆఫ్ ది బాక్స్ పోకుండా ఏదైనా ఒకవేళ అవుట్ ఆఫ్ ది బాక్స్ పోతున్నావు అంటే అది కాదురా ఇంతవరకే అని చేపిస్తాడు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మేజర్గా మీరు చేసినటువంటి సినిమాలన్నీ పక్కన పెడితే ఎక్కువగా మంచి స్కోప్ అంటే దాని తర్వాత అంత రీచ్ వచ్చింది పరేషాన్ నెక్స్ట్ లెవెల్. అంటే తిరువీర్ గారికి ఎంత పేరు వచ్చిందో మీకు అంత వచ్చింది ఆల్మోస్ట్. నాకు అందరు నన్ను ఉన్న వాళ్ళందరికీ లైక్ పుష్ప ఆర్టిస్ట్ కదా లేటెస్ట్ గా మీతో పాటు చేసిన ఆవిడ అదే బన్నీకి కూతురు కదా, అన్న కూతురుగా చేసినట్టు అది చాలా పావని. అంత మునుపు చాలా మంది ఏం చూసారంటే ఓకే ఒక యాక్టర్ అన్నారు కానీ దాని తర్వాత పాస్ సర్చ్ చేస్తే ఏమో పరేషాన్ లీడ్ అనేది దాని తర్వాత చాలా మంది చేశారు. సో ఏంటంటే అలాంటి ఒక సక్సెస్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది యాక్టర్ గా? అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సక్సెస్ వస్తే మంచిగానే అనిపిస్తుంది. అంటే లైక్ ఫ్రమ్ నోవేర్ టు హై కదా, సో అది లైక్ సూపర్ అనిపిస్తుంది. ఏ యాక్టర్కైనా అనిపిస్తుంది, ఏ యాక్టర్కైనా రీచ్ కావాలని ఉంటుంది కదా, చేయాలని ఉంటుంది, మంచి మంచి పాత్రలు చేయాలని ఉంటుంది, డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంటుంది కదా. సో అది వచ్చినప్పుడు అది పీక్. అది అండ్ పరేషాన్ క్యారెక్టర్ విషయానికి వస్తున్నాం, చాలా గ్రౌండ్ లెవెల్లో అంటే మన విలేజ్ లో ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ లో ఉంటుంది స్టోరీ. మీకు ఆ స్టోరీ నెరేట్ చేసేటప్పుడు కూడా సేమ్ అంటే అది అనిపించిందా, లేకపోతే వర్కౌట్ అవుతుంది అనిపించిందా? అంటే అప్పటికి సినిమాలు అంటే కొత్త స్టోరీస్ వస్తున్నాయి కానీ అంత రూరల్ ఏరియాని అంటే అలాంటి స్టోరీని రాలేదు. బేసిక్గా ఏంటంటే నా ఫ్రెండ్ కామ్రాన్ అని ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ఆ స్టూడియోలో ఉన్నప్పుడు రూపక్ వచ్చిండు అనమాట. రూపక్ వచ్చి నార్మల్గా నరేషన్ ఇద్దామని చెప్పి, కామ్రాన్ నరేషన్ ఇద్దామని చెప్పి వచ్చిండు. వస్తే చెప్తే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మనోడు కూడా వినొచ్చా స్టోరీ అంటే పర్లేదు ఏం కాదు అన్నాడు. తర్వాత మనోడు నరేషన్ ఇస్తే 2 గంటలు నవ్వుతూనే ఉన్నాను నేను నరేషన్. అప్పుడు ఫిక్స్ అయినా అమ్మ ఈ సినిమా ఎట్లా చేసి నేను చేయాలి రా బాయ్ అని చెప్పి నేను మా రూపక్ని మా ఫ్రెండ్తో నడిపించిన, కామనంతో నడిపించిన. మా వాడు ఇట్లా అంటే నేను ఏది అడిగినా అంటే వన్ ఆఫ్ ది లీడ్ అడిగిన, వన్ ఆఫ్ ది లీడ్ అడిగితే అది ఆయన చెప్పొద్దు నేను చెప్పాలి డైరెక్టర్ అని చెప్పి అని అన్నాడు రూపక్. తర్వాత ఒక 2-3 క్యారెక్టర్లకి ఆడిషన్ చేసినాక ఓకే మన దగ్గర స్టఫ్ ఉందని ఆయనకు అర్థమై అప్పుడు ఆ వన్ ఆఫ్ ది లీడ్లో మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చిండు. దీని ముందు ఇంకా అట్లే ట్రావెల్ అయ్యి ఓ డెమో కూడా తీసినాం. ఇప్పుడు సినిమాలో నాకు ఏదైతే మేకర్ సీన్ ఉందో ఆ డెమో తీసినాం. ముందే ఆ డెమో తీసి ఒక 15 minutes డెమో తీసి అది పిచ్ డెమో లెక్క అప్రోచ్ అయితే అట్లా ప్రొడ్యూసర్ దొరికి అట్లా సినిమా ఓకే. బట్ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి టైంలో అంతా అంటే ఇప్పుడు అంతా ఆడిషన్ ఈ టైప్ ఆఫ్లో చాలా మంది చేస్తున్నారు అంటే ఆడిషన్ తీసుకుంటారు. బట్ కాకపోతే ఇప్పుడు యంగ్గా వచ్చేటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే సినిమాలకు తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని కూడా అంటున్నారు. అట్లా కొంతమంది టాలెంట్ కొంతమంది టాలెంట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఏంటి రీల్స్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. రీల్స్ కానీ ఇలాంటి ఎవరికి నాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్ ఎట్లా చేయాలో నాకు తెలియదు కదా. అలాంటి యాక్టర్స్ ఏమన్నా కెమెరా ముందు మనం యాక్టింగ్ చేయగలుగుతాం కానీ రీల్స్ అని అంటే అది మనకు అది కూడా ఒక టాలెంటే, దాన్ని కూడా మనం గుర్తించవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే అది అందరికి రాదు. అది ఇప్పుడు వచ్చేటువంటి యంగ్స్టర్స్ కి ఎవరికైనా ఇబ్బంది అవ్వచ్చా అంటే అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి? అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది. అంటే ఏ విధంగా? సో ప్లస్ అని అంటే ఇప్పుడు అంటే రీల్స్ చేసే వాళ్ళు కూడా నిజంగా అందులో యాక్టర్స్ ఉండొచ్చు. మేబీ నాకు ఇంట్లో అవకాశం రావట్లేదు కానీ అట్లీస్ట్ నేను ఇట్లన్నా చేసి నేను పెంచుకున్న తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి రియల్ యాక్టింగ్ వచ్చు బట్ ఇవి చేయడానికి రాదు అనమాట. సో ప్లస్ ఐటన్ ప్లస్ అవుతుంది, మైనస్ ఐటన్ కూడా మైనస్ అవుతుంది. అప్డేట్ అవ్వాలి. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా లక్కే, ఇంకా డిపెండ్స్ అపాన్ లక్. సో ఇప్పుడు కమింగ్ టు ఛాంపియన్ విషయానికి వద్దాం. ఛాంపియన్ విషయానికి వస్తే మీ క్యారెక్టర్ ఏదైతే మీరు ఇందాక మనం డిస్కస్ చేసాం భూమయ్య, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందన్న మీ దగ్గరికి? అంటే అది ఎలా అప్రోచ్ అయ్యారంటే లేకపోతే నేను అశ్రిత్ అని ఒక ఏడీ ఉన్నాడు ఛాంపియన్లో. నేను ఒక సినిమా చేశాను అనమాట. నేను ఒక సినిమా చేసినప్పుడు దానికి మనోడు ఏడీ అనమాట. మనోడు ఏడీ. మనోడు అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి ప్రదీప్ అన్నకి అంటే ర్యాండమ్గా నాకు ఒకరోజు ఫోన్ చేసిండు అని, ఇట్లా వైజయంతిలో ఒక చిన్న సినిమా వైజయంతిలో చేస్తున్న ఒక సినిమా, సో మీరు ఒకసారి ఆఫీస్కి రండి అన్న అని చెప్పానంటే నేను పోయేసరికి ప్రదీప్ అన్న అడుగున్నాడు. అప్పటికి సేవ్ ద టైగర్స్ ఏమో వచ్చింది, సేవ్ ద టైగర్స్ 1 వచ్చింది.
అడున్నాడు ఏంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసినాక నేను ప్రదీప్ అన్నంబాయి కలిసిన ఒకసారి నా ఆడిషన్ చూడండి సార్ అని చెప్పి చూపించిన చూసిన బాగుంది ఏం చేసిన ఇంతమంది అంటే రామన్న యూత్ అంటే అరే అవును ఆ రామనీతులు చేసినావు అంటే ఆ రామనీతులు కూడా వన్ ఆఫ్ ది లీడ్ ఇట్లా నాకు పరేషాన్ కూడా అప్పటికి రిలీజ్ రెడీ ఉంది పరేషాన్ అని కూడా ఒక సినిమా చేసిన అనగానే బాగా చేస్తున్నావు అన్నాడు. తర్వాత కట్ చేస్తే 4 months 5 months తర్వాత ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు భూమయ్య అనే క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి ప్రదీప్ అన్న పిలిచి మాట్లాడి తర్వాత క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అట్లా ఛాంపియన్లు ఎంటర్ అయినట్లు. కానీ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా అన్ని రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేశారు అనుకోవచ్చు. అటు జార్జ్ రెడ్డి కావచ్చు, ఇటు ఛాంపియన్ ఇది బైరన్పల్లి ఇది రియల్ కథనే, జార్జ్ రెడ్డి అది రియల్ కథ. అండ్ పరేషన్ కూడా మన ఊర్లో ఏదైతే ఆల్మోస్ట్ అంతే క్యారెక్టర్స్ అనుకోవచ్చు. మేబీ అవే నన్ను చూస్ చేసుకుంటుంది కావచ్చు. అంటే ఏ క్యారెక్టర్ ఎవరు వాళ్ళు చూస్ చేసుకుంటారు అంటారు కదా, సో మేబీ అవి నన్ను పిక్ చేసుకుంటుంది, ఆ స్టోరీస్ నన్ను పిక్ చేసుకుంటుంది, సో నేను చేస్తాను అంతే. ఛాంపియన్ లో అండ్ శ్రీకాంత్ గారు అబ్బాయి చేసింది రోషన్, మనందరికీ తెలుసు. దాంట్లో చాలా మంది కామెంట్స్ కూడా హాలీవుడ్ యాక్టర్ లా ఉన్నాడు అని కూడా చాలా మంది అన్నారు. ఇది ఎస్పెషల్లీ ఈ సినిమా అంతమంది వచ్చిన సినిమాలు పక్కన పెడితే ఛాంపియన్ కి ఎక్కువగా ఉన్నారు. సో సెట్స్ ఆన్ సెట్స్ లో ఎలా ఉండదు? చిల్లు ఉంటాడు, ఫుల్ చిల్లు ఉంటాడు. అసలు నీకు మింగిల్ అయిపోతాడు ఉట్టిగానే. ఆ సీన్ కూడా ఈజీగా మింగిల్ అయిపోయి చేసేస్తాడు అనమాట. సో అంటే ఒక శ్రీకాంత్ గారు అబ్బాయి ఆయనే, సో ఆయనతో మనం అదేం ఉండదు. ఆయన వస్తాడు, హాయ్ అంటాడు, పలకరిస్తాడు, చాలా సీన్ ఏందని చెప్పని అంటాడు, చేసుకుంటే వెళ్ళిపోతాడు అంతే. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటాడు. బెస్ట్ మెమరీ ఏంటన్నా ఆయనతోటి, రోషన్ తోటి అంటే ఇన్సిడెంట్ ఏమన్నా? బెస్ట్ మెమరీయా? బెస్ట్ మెమరీ అట్లా ఏం లేదు, చేస్తుండే అంతే, యాక్టింగ్ చేస్తుండే, కానీ బెస్ట్ మెమరీ అయితే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే ఛాంపియన్ లో ఇన్ కేస్ మీ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ పడింది అనుకోవచ్చు, లేకపోతే కొంచెం సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అట్లా టైంలో లేరు ఏదో అన్నారు అంటే ప్యాచ్ వర్క్, కొంచెం ప్యాచ్ వర్క్లు ఉండే. ఆ ప్యాచ్ వర్క్ ఉన్నప్పుడు అప్పటికి నేను ఏంటంటే వేరే సినిమా కమిట్ అయిపోయాను అనమాట. ఓకే. సో బిఎడ్ పెరిగింది, పిలిచి పాపం ప్రదీప్ అన్న కూడా ఫోన్ చేసి రమ్మని, నాకు కుదరలే, అన్న లుక్ ఇట్లా ఉంది అన్న అని చెప్పారు. అంటే సరే ఒకసారి ఆలోచించాను అన్నాడు. లేదన్న ఆప్షన్ లేదు, అప్పటికి నేను ఆ సినిమా కమిట్ అయిపోయి ఉన్నాను అనమాట. సరే ఓకే. సో అట్లా కొన్ని కొంచెం చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా మేబీ యాక్టర్ కి. అవును, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కూడా ఫుల్ ఫీల్ అయినా, అబ్బా పోయినాయిరా, ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతాడు అనమాట. ఒక యాక్టర్కి క్లోజ్ పడితేనే ఫుల్ ఆనందం అనమాట. సో అట్లాంటి సీన్లు పోయినాయి అని అంటే ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది కదా. బట్ అది కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరికైనా కానీ చాలా వరకు అంటే మనం ఒక క్యారెక్టర్ పర్టికులర్ గా సో కంటిన్యూస్ గా చేసి వేరే సినిమా చేస్తే హ్యాపీ, కానీ యాక్టర్ అనేటోడికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదే అలానే కాపాడుకోవాలి ఒక సినిమా అన్నప్పుడు. అది కొంచెం ఇబ్బంది అయింది అది. ఓకే. సో ఇన్ని క్యారెక్టర్స్ చేశారండి మీరు, ఇన్ కేస్ అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా? లేకపోతే నాకు ఒక మంచి యాంటగనిస్ట్ రోల్ చేయాలని ఉన్నది, ఎవరు చూసి ఇస్తారో నాకు తెలియదు, కానీ బండి అనడం చూస్తే మేబీ అట్లా కనిపించడం చాలా మందికి డైరెక్టర్స్ కి మేబీ అంటే మంచోడిని ఎందుకులే అలా చూపించాడు అనుకుంటారా, లేకపోతే ఏంటి అసలు? ఏమో అది అవతల ఫిల్మ్ మేకర్స్ కనిపించాలి, ఎట్ ద సేమ్ టైం కూడా రావాలని అనుకుంటున్నాను. నేను టైం కమ్స్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అన్నట్టు, టైం వస్తే అన్న అయిపోతుంది అన్నట్టు. బట్ పడుతుందని మాత్రం ఒకటైతే నాకు కొడుతుంది, అది పడితే మాత్రం నేను చేయడానికి రెడీ ఉన్నట్లా. వచ్చినాయా ఏమన్నా ప్రాజెక్టులు దగ్గరికి ఏమన్నా వచ్చినాయి? ఇప్పుడు ఒక 2 ప్రాజెక్టులు చేస్తున్నా. ఒకటి ప్రియదర్శి మూవీ ఒకటి చేస్తున్నా, దర్శన్ ఒకటి చేస్తున్నా. ఇంకోటి ప్రవీణ్ సత్తార్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా అమెజాన్ ప్రైమ్కి. ప్రస్తుతానికి అయితే 2 రన్నింగ్లో ఉన్నాయి. ఆ 2 మంచి క్యారెక్టర్. అండ్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కి చాలా మంది ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే. ఇంతవరకు ఓటీటీ లేదు, ఇప్పుడు ఓటీటీ ఉంది. అండ్ టాలెంట్ ఉంటే ఆబ్వియస్ గా ఎక్కడో బయటకు వస్తారు అన్న కమెంట్స్ కూడా ఉన్నాయి. సో బిఫోర్ ఓటీటీ ఆఫ్టర్ ఓటీటీ యాజ్ యాక్టర్ గా అంటే ఏం చెప్తారు అసలు? అంటే ఓటీటీ ఉంది బట్ కాకపోతే రెస్పాన్స్ ఇప్పుడు ఎక్కువ ఉంది. అవును, బిఫోర్ ఓటీటీ ఆబ్వియస్లీ ఆ చేంజ్ అవుతుంది. బిఫోర్ ఓటీటీకి వచ్చినాక నీకు అవకాశాలు అనేది పెరిగినాయి యాక్టర్కి. సో అప్పుడు అంటే ఓన్లీ ఒక సినిమా ఒకటే ఉండేది కాబట్టి, సో 10 మంది ట్రై చేస్తే అందులో 2-3 ట్రై చేస్తుండే. సో ఇప్పుడు 10 మంది ట్రై చేస్తే 2-3కి ఇటు సినిమాలు పడ్డా కూడా ఇంకో 2-3కి నీకు ఓటీటీ వెబ్ సిరీస్ చేయడము అవి పడుతుంది. అది సో అది మంచి విషయమే. కంటెంట్ పెరిగింది కాబట్టి నీకు పని ఎక్కువ దొరుకుతుంది. సో వాళ్ళకి నీడ్ ఉంది, సో పోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ 5 మెంబర్స్ అయితే సినిమాలో స్ట్రక్ అయి ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి యాక్టర్స్ కావాలి, ఇంకా మిగతా 5 తీసుకోవాల్సిందే. వీళ్ళు ఇటు పోతుంది. ప్లస్ అయింది. సో అంటే
ఇంకో ఇప్పటి వరకు అండ్ సిచ్యువేషన్స్ కొన్ని మనం చూస్తే ఏంటంటే మనం చేసేటువంటి సినిమాలు అన్నీ కూడా మనకు క్యాజువల్గా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనే విధంగా ఉంటాయి. బట్ మీకు ఆ లోటు లేదు. ఆబ్వియస్లీ చేసేటన్ని కూడా మంచి సినిమాలు, మంచి సినిమాలు మంచి రోల్ పడుతున్నాయి. ఇంకే అంటే ముందు లీడ్గా ఏమన్నా వస్తున్నాయా? లీడ్గా ఒకటి చేసిన, బట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. అవునా? ఓకే, గ్రేట్. లీడ్ ఒకటి చేసిన అయిపోయింది, అది దాని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు రమణ యూత్ సినిమా విషయానికి వస్తే, రమణ యూత్ అభయ్ అన్న మొత్తం దాన్ని డైరెక్ట్ చేసింది ఆయనే, లీడ్ ఆయనే, మీరు యాజ్ ఎ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కూడా మేబీ వేరే ప్రొడ్యూసర్. సో రమణ యూత్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అంటే చాలా మంది ఏంటంటే యాక్టర్ నుంచి వెళ్ళి డైరెక్టర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ. బట్ ఇప్పుడు అలా అయితే కెరీర్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ అభయన విషయంలో అదేం జరగలేదు. లేదు అట్లే ఉండదు. యాక్చువల్లీ అది వెరీ రాంగ్ థింగ్. అంటే ఇప్పుడు అంటే యాక్టింగ్ చేసిన డైరెక్షన్ చేయొద్దా? డైరెక్షన్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు డైరెక్టర్లు కూడా చాలా మంది, ఎంతమంది యాక్టర్స్ అయితే లేరు. సో అది చాలా మంది అట్లా రాంగ్ ఆలోచిస్తారు. ఇంకా ఈయన డైరెక్షన్ చేస్తుంది కదా, ఇప్పుడు ఈయనకి ఎందుకు లేదు సినిమాలు అని చెప్పి. అది యాక్టింగే, డైరెక్షనే. కాలం టైంలో రాసుకున్నాడు, సినిమా చేస్తుండు, అంతే. మీ డేట్లు కాలినప్పుడు మీరు పిలిచి ఆయనకు అవకాశం, ఆయన యాక్టింగ్ చేస్తాడు. అది వేరే వాళ్ళు రాంగ్ అందరూ కొంతమంది అట్లా రాంగ్ ఆలోచిస్తే తప్పదు. ఇప్పుడు చాలా మంది అన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు, ఏమైతుంది. అభయన్న విషయానికి వస్తే అభయన్న తోటి మీకు మంచి బాండింగ్ ఉంటుంది. మంచిగా చాలా బాండింగ్ ఒరే అనుకునే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఎందుకంటే లైక్ చెప్పిన కదా, జార్జ్ రెడ్డి నాకు చాలా స్పెషల్ అని చెప్పి. సో అక్కడ పరిచయం అయింది అబ్బాయి. ఇంకా దానికి ముందు ఒక సినిమా చేసినాం ఇద్దరము, ఓకే అండ్ హాయ్ ఓకే చేసినామని. బట్ జార్జ్ రెడ్డి అనేది ఇంకా కంప్లీట్, ఇంకా ఫుల్, ఇంకా వెరీ టైట్ బాండింగ్ అయిపోయింది. అబ్బాయితో అంటే ఏం చెప్తారు ఆయన అన్నతోటి ఉన్న బాండింగ్ గురించి? బిగ్ బాస్ వెళ్ళాడు లేటెస్ట్ గా, దాని తర్వాత బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి ఛాంపియన్ అనుకుంటా ఆయన రిలీజ్ అయిన మూవీ. బిగ్ బాస్ తర్వాత ఛాంపియన్. బట్ నేను అదే నేను అప్పుడు మన రామన్ యూత్ అప్పుడు కూడా చెప్పిన, నేను ఆన్లైన్ ఫ్రెండ్ లైఫ్లో ఉండాలి అని చెప్పి. ఎందుకు అని అంటే జార్జ్ రెడ్ అయిపోయినాక వాడు అరే నేను కథ రాస్తున్నా, మన సినిమా షూట్ చేద్దాం రా అని చెప్పి, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటాను రా అని చెప్పి అని అన్న. డైరెక్షన్ చేద్దాం రా అని చెప్పి అన్న. వాడు చెప్పినాక రా నైస్ రా, ఏంద్రా యాక్టర్స్ అని అంటే, ఎవరెందుకు రా మనమే చేసుకుందాం అని చెప్పి అని అన్నాడు. మన ప్రొడ్యూసర్స్ ఎట్లా రాకుండా ఏం కదరా మనం చేసుకుందామని చెప్పని అన్నాడు. తర్వాత కథ రాసుకున్నాడు, ప్రొడ్యూసర్స్ పిచ్ చేసినప్పుడు వేరే దగ్గర, ఇప్పుడు జగన్ ఉన్నాడు, నేనున్నా కదా, ఇద్దరం ఫ్రెండ్స్ అభయ్ గారికి. వేరే చేస్తుండు. సో ఒక ప్రొడక్షన్ దగ్గర పోయినప్పుడు ఇద్దరం ఎందుకు అని అన్నాడు. అంటే ప్రొడక్షన్ తరపు నుంచి అన్నాడు ప్రొడ్యూసర్ అభయ్తో. అంటే లేదు వాళ్ళు మంచి యాక్టర్స్, మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు అని చెప్పి పట్టి మరి మమ్మల్ని పెట్టుకున్నాడు దాంట్లో. ఇంకేం కావాలి. ఫిజిక్గా ఆ టైం వస్తే ఎవరైనా కానీ అంటే నాకు ప్రొడ్యూసర్ దొరికాడు డెబ్యూ ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ తప్పుడు కూడా మనం అనలేము. డెబ్యూ ఉన్నప్పుడు మనకు ఒక సినిమా బయటకు రావాలంటే ఆబ్వియస్లీ ఈనాలే కదా. ఇంకా బట్ వాడు ఆ స్టాండ్ తీసుకున్నాడు, నాకు వాళ్ళు కావాలి, నేను వాళ్ళు నా క్యారెక్టర్లో చూసిన, వాళ్ళు అనుకుని రాసిన, నాకు ఖచ్చితంగా వాళ్ళు కావాలని చెప్పి కూర్చొని పట్టుబట్టి మరి తీసుకున్నాడు. ఎంతమంది ఉంటారన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కదా, ఏమో ఎల్లమిల్లకి పెట్టచ్చు అంతే. ఎందుకంటే ఆయనకు చాలా ప్లస్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ హౌస్ ఓకే చేస్తే ఆబ్వియస్ గా సినిమా నీకు వాళ్ళకి కావాల్సిన యాక్టర్లను ఇస్తారు అన్న. బట్ అవన్నీ అద్దాన్ని కూడా మమ్మల్ని పట్టుకొని మరీ తీసుకున్నారు. అన్న మీద ఒక బ్యాచ్ ఉంటుందట, మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్, రామణ యూత్ కాచెల్లి. ఏంటి ఆ బ్యాచ్ ఉన్న స్పెషాలిటీస్ ఏం చెప్పండి? అంటే మొత్తం ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలా అయితే ఉంటారో అలా ఉంటుంది. జగన్ అన్న, అభయ్ అన్న, మనోజ్ అన్న, మీరు, ఇంకోటి ఉంటుంది అక్కడ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా చూసాను నేను. ఆడ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఒక బ్యాచ్ సపరేట్ స్టేజ్ సైడ్ ఉంది. బ్యాచ్ అని అట్లేం లేదు, బేసిక్ గా మీ అందరం సింక్ అయినాం. ఎప్పుడు మేము అందరం ఎప్పుడు కలుసుకున్నా సినిమా గురించే మాట్లాడుకుంటాం. సినిమా ఏం సినిమా చేస్తున్నావు, ఏంది, అరే సినిమాలు నీ క్యారెక్టర్ చేసినప్పుడు నీ ఇట్లా వేద్దాం అనుకున్నారా అని చెప్పి. సో ఇట్లా చాలా హెల్దీ కన్వర్జేషన్ ఉంటుంది అనమాట సినిమా గురించి. సో అట్లా ఇంకెక్కువ బాండింగ్ పెరిగింది. సో అది ఒక బ్యాచ్ అయిపోయింది అంతే. ఇవాళ మేము సిట్టింగ్ లో ఉన్నప్పుడు అదే ముచ్చట్లు, అదే ముచ్చట్లు, సినిమా ముచ్చట్లే, ఇంకా వేరే ఏం ఉండవు మా దగ్గర. తెలిసి ఫ్రెండ్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు అనుకుంటా. అంటే బయట కూడా ఉన్నారు, బట్ ఇంకా మన ప్రెసెంట్ నడిచేది ఇదే కదా, సో ఇక్కడ ఎక్కువ.
ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరో చెప్తారా? అదే వీడే ఇప్పుడు అబ్బాయి అభయన తర్వాత తిరువీరు, ఓకే తిరు తిరు కూడా మంచి ఫ్రెండ్. అబ్బాయి తిరు అంతా ఇప్పుడు రాజ్ తిరందాస్ ఉన్నాడు. రాజ్ తిరందాస్ అన్న కూడా రావాలి యాక్చువల్లీ ఇంటర్వ్యూకి. తిరందాస్ తర్వాత మార్కస్ ఉన్నాడు డిజెటీలో, మార్కస్, జగన్ గాడు. జగన్ ఈ మధ్య ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాడు, అంటే బేసిక్గానే క్లోజ్. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, దర్శన ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాంట్లో జగన్ కూడా చేస్తుండు. ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా చూసుకుంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనేది చాలా మంది అబద్ధం అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు ఉండరండి ఇక్కడ, అంతా ఎవరికి వాళ్ళే అని. ప్రస్తుతానికి అయితే నాకు ఆ సిచ్యువేషన్ అయితే రాలే. ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు అది నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఇప్పటివరకు అయితే అందరు జెన్యున్గానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, అదే హెల్తీగానే ఉన్నాం మేము. ఇంకో విషయం ఏంటన్నా, ఎప్పటికైనా అంటే ఫ్యూచర్లో డైరెక్షన్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్లాన్ జరుగుతున్నాయి? ప్లాన్ అంటే ఉంది, చేయాలని ఉంది, బట్ ఫ్యూచర్లో చెప్పలేం, చూద్దాం. ఎక్కువ యాక్టర్ కన్నా లేకపోతే డైరెక్టర్గా ఇష్టం? నాకు యాక్టర్గా నాకు బాగా ఇష్టము, బట్ డైరెక్షన్ చేయాలని కూడా ఉంది ఫ్యూచర్లో. మేబీ అయితే రాసుకుంటున్నా, నేను కథలు అయితే రాసుకుంటున్నా. ఇన్ కేస్ నాకు నేను రాసుకొని నేను ఎవరికైనా పిక్ చేసి వాళ్ళకి నచ్చింది అనుకో నేను ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఎవరైనా కానీ ఎస్పెషల్లీ ఇంట్లో వైఫ్ సపోర్ట్ చాలా చాలా అవసరం అని చాలా మంది అంటారు. అది కూడా మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఇండస్ట్రీకి రావడం, దాని తర్వాత స్ట్రగుల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నేను, అది అవన్నీ కూడా వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నుంచి ఇక్కడ రావడం. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫుల్, అసలు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్. నేను ఇప్పుడు ఏమైనా చేస్తున్నా దానికి కంప్లీట్లీ ఆమె సపోర్టే. ఆమె లేకపోతే నేను అసలు ఏం చేయకపోతున్నా అస్సలు. ఆమె వెరీ మచ్ సపోర్ట్. ఎంత సపోర్ట్ అంటే నేను పెళ్లి సంబంధం పోయినప్పుడు కూడా అరేంజ్ మనకి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ లవ్ మ్యారేజ్ జరుగుతాయి. చేసుకోరు. ఈయనకేడ పైసలు, ఈయనకేడ ఇన్కమ్ ఏడు ఉంటుంది, ఏం చక్కగా ఏం చూసుకుంటాడు. కోట్లు అంటే పేరు వచ్చినాక అన్నీ అవుతుంది. ఎవరికైనా అంతే కదా, దేంట్లోనైనా కూడా పేరు వచ్చిన వాళ్ళే కావాలి కదా, పేరు రాకముందు ఎవరికి అవసరం లేదు కదా, అంతే. మనం మ్యాచ్కి పోయినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పానంటే సరే అన్నారు. నేను నార్మల్ పక్క తీసుకుపోయి, సో నా పేరు ఇది, నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా, నువ్వు పెళ్ళి చేసుకున్నాక నన్ను జాబ్ చేయి, ఇది చేయని చెప్పి నన్ను దమ్ చేయొద్దు. ఇంకోటి, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే కారం మెతుకులు పెడతా. మొత్తం రియాలిటీ ఓపెన్గా చెప్పి, ఇప్పుడు నేను మోసం చేసి పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టం లేదు. రియాలిటీ చెప్తే ఆమె ఇష్టం ఉంటే చేసుకుంటే, లేకపోతే లేదు. ఒక్కొక్కసారి నువ్వు పస్తులు కూడా ఉండాల్సి వస్తుంది. ఇది చెప్పినా ఎట్ ద సేమ్ టైం నేను మంచి యాక్టర్ అయ్యి నాకు మంచి అవకాశాలు వచ్చింది అనుకో, ఆ లైఫ్ కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, బాగుంటుంది. రెండు ఉన్నాయి, అది నువ్వు ఆలోచించు, ప్లస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతుందో తెలియదు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా కావచ్చు. అవన్నిటికీ ఆలోచించుకో అని చెప్పి నేను చెప్పి వెళ్ళిపోయి, కనీసం 1 కిలోమీటర్ కూడా వల్ల నాకు అబ్బాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటాను కదా. పెళ్ళి అయిపోయింది. అబ్బాయిని చేసుకుంటా పెళ్ళి అని చెప్పని అన్నది. నేను షాక్, ఇంత ఓపెన్ కూడా చెప్పింది అన్నప్పుడు నేను అదృష్టంగా ఫీల్ అయినా. ఓకే, మనని అర్థం చేసుకుంటుంది, మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి. సో ఆమె సపోర్ట్ చాలా నాకు. హౌస్ వైఫే, బట్ తనకు బొటిక్ వర్క్ అనవచ్చు. మొన్నటిదాకా బొటిక్ కూడా రన్ చేసింది. నాకు కిడ్ కదా, పాప చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా బొటిక్ తీసేసి ఇప్పుడు ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తుంది. సో ఇప్పుడు మ్యారేజ్ కు ముందు మీరు వెళ్ళినప్పుడు సిచువేషన్స్ ఇవన్నీ చెప్పారు, బట్ ఇప్పుడు ఎంత కొంత సక్సెస్ అయితే ఆబ్వియస్లీ ఉంది. వచ్చినప్పుడు ఆ సైడ్ నుంచి రియాక్షన్ ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంత ఓపెన్గా చెప్పిండు. నేను పెళ్ళైన కొత్తలో కూడా ఫుల్ స్ట్రగుల్ అయినా. నేను ఆ స్ట్రగుల్ నుంచి నా ఫేస్ చూస్తుంది కదా ఆమె, నేను సినిమాలు చేస్తున్నాను, నన్ను రికగ్నైజ్ చేస్తున్నాను, నాకు వేరే మళ్ళీ ఇంకో సినిమాలు పడుతున్నాయి. సో వీడు నాకు అబద్ధం చెప్పలే, వీడు చేస్తుండు, కష్టపడుతుండు, స్టెప్ ఎదుగుతుండు. ఆమె కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నేను పెళ్లి చేసుకుని ఆమెకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను ఏమైనా సినిమా చూపిస్తే ఈ సీన్ ఇట్లా ఎందుకు అయింది, ఇట్లా చేయాలి చెప్తుంది. నాతో నీతో ఉండి నేను నీతో సినిమాలు చూసి నాకు ఇక సినిమా మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్తుంది. సో లక్కీ. చాలా అట్లా దొరకడం చాలా కష్టం. ఎప్పుడైనా అంటే ఇంత పెద్ద జర్నీలో, అంటే ఆల్మోస్ట్ 26 అంటే 10-11 ఇయర్స్ జర్నీలో ఎప్పుడన్నా ఇండస్ట్రీ మీద ఎందుకురా అసలు వదిలిపోదాం అని ఎప్పుడన్నా అనిపించింది? చాలా సార్లు అనిపించింది, 2-3 టైమ్స్ అనిపించింది. అంటే
ట్రై చేస్తున్నా, నేను మస్తు యాక్టింగ్ చేస్తున్నాను అంటున్నారు, తీసుకపోయి వెనక నిలిచోబెడుతుండ్రు. ఏడబోతుందిరా అసలు అంటే నేను నా దగ్గర లోపమా, లేకపోతే వాళ్ళు నన్ను చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆడిషన్లో చూసింది స్క్రీన్ మీదకి వచ్చినాక కెమెరా ముందు యాక్టింగ్ చేస్తాడా చేయని వాళ్ళు నమ్మలేకపోతున్నారా, ఏడబోతుంది అని చెప్పి నేను ఆల్మోస్ట్ అంటే ఇంట్లో చెప్పుకోలేను. ఎందుకు నేను మ్యారేజ్ అయినాక కూడా నేను ఈ స్ట్రగుల్ ఫేస్ చేసిన. నేను ఇంట్లో చెప్పుకోలేను, వైఫ్కి చెప్పుకోలేను. పెళ్ళి వెళ్ళిపోదామా మనం వదిలేసి అంటే ఇప్పుడు పెళ్ళి కాకముందు అని అంటే మనం లేక్ నిరంజన్ కాబట్టి మనం ఎంత స్ట్రగుల్ అయినా పెద్ద. సో మనం నమ్ముకొని ఇప్పుడు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది. సో మనం ఇబ్బంది పడేది కాకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ ఆలోచనలా అనిపించింది. బట్ ఆయన కూడా మళ్ళా నెవర్ గివ్ అప్ ఇయ్యద్దురా భయ్, మనం వచ్చింది అందుకు. వచ్చినప్పుడు ఇట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ అవసరమారా నీకు మంచి జాబ్ ఉంది, మా ఇంట్లో కూడా మంచి జాబ్ ఉంది కదా చేసుకున్నా, ఎందుకు ఈ కష్టపడి ఇప్పటికన్నా జాబ్ చేసుకో చెప్పినప్పుడు నీ అమ్మ ఇప్పుడు నా తోటోళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తర్వాత ఫ్రెండ్స్ కానీ అందరూ నీకు ఈ 10 yearsలో ఇల్లు కొనుక్కున్నారు, పైసలు సంపాదించారు. మనం ఇంకా నా టైం అంతా నేను యాక్టింగ్ మీద ఇన్వెస్ట్ చేసిన. ఏదో ఒక రోజు ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు మనం రాంగ్ ఆలోచిస్తున్నాం, కాదు ఇది కరెక్ట్ కాదు, మనం గివ్ అప్ ఇవ్వద్దు. చలో బై ఏదో ఒక రోజు ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఫేస్ అంటారు కదా, ఖచ్చితంగా మనకు సాధిస్తుంది. ఏదో ఒక రోజు మనం ఒకటి గుర్తిస్తాడు, అది ఖచ్చితంగా మనం లేపుతుంది అని నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఇంకా నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందని అంటే ఇప్పుడు ఎంతో కొంత సక్సెస్ ఇప్పుడు రిలేటివ్స్ నుంచి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళే మనం సినిమాలో కనబడ్డాం, చేస్తున్నాం, ఒక్కొక్క సినిమా చేస్తున్నాం. వాళ్ళు కూడా అరే ఓకే బై వీడు మొండిగా ఉన్నాడు, సాధించిండు, చేస్తుండు అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పోతే మావాడు సినిమాలు వేస్తాడని చెప్పి ఇట్లా చెప్పుకుంటుండ్రు. ఇప్పుడు అలాంటి వర్డ్స్ విన్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఎందుకురా సినిమాలు అవసరమా అన్న కాంచెల్లి మావోడే సినిమాలు చేస్తుండు, ఈ డైలాగ్స్ విన్నప్పుడు అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఫంక్షన్స్ లలో ఇవి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే అది అచీవ్మెంటే కదా. అరే మనం అచీవ్ చేసినాం రా బాయ్, నో అనుకున్నంతోనే మనం ఎస్ అనిపించుకున్నాం కదా, అది ఇట్లా ఉంటుంది. అది ఒక మంచి హై ఫీస్ట్ ఇస్తుంది అన్న. ఆబ్వియస్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు అంటే మనం చేసేటువంటి సినిమాల నుంచి వెళ్ళి చాలా మంది అంటే చూస్తూ ఉంటారు, సెలబ్రిటీస్ కూడా చూస్తూ ఉంటారు చాలా మంది. అలా మీ క్యారెక్టర్ బాగా నచ్చి మీకు పర్సనల్ గా ఫోన్ చేసి క్యారెక్టర్ బాగుంది, లేకపోతే ఈ డైలాగ్ ఇది బాగా చేసావమ్మా అని చెప్పి ఇండస్ట్రీ నుంచి కాల్ చేసినటువంటి మెమరీస్ ఉన్నాయి. చాలా మంది చేసిండ్రు, బట్ పేరు రివీల్ చేయలేను. బట్ అంటే మంచిగా చేసిందనే మంచిగానే చేసిండ్రు. బట్ ఒక 5-6 డైరెక్టర్ల దగ్గర నుంచి కాల్ చేసి సెలబ్రిటీస్ ఎవరైనా బాగా చేసావమ్మా అని ఫోన్ కాల్స్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా 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 న్యాచురల్గా చేస్తున్నాను యాక్టింగ్. అంటే లైక్ నన్ను పిలిచి అడిగినరు కూడా. నాకు మన యాక్టర్ షెఫీ ఉన్నారు, షెఫీ గారు ఉన్నారు, అదే మన ఛత్రపతి సినిమాలో ఉన్నారు. సో ఆయన ప్రివ్యూకి వచ్చిండు, పరేషాన్ ప్రివ్యూకి వచ్చిండు. పరేషాన్ ప్రివ్యూకి వచ్చి ఫస్ట్ నాకు తెలియదు, నార్మల్ ఇంకొక అతనికి పరిచయం చేసిండు అనమాట. అట్లా మా ఫ్రెండ్ ఇంట్లో కూడా వన్ ఆఫ్ ది లీడ్ చేసిండంటే అవునా ఓకే అని చెప్పని అన్నాడు. తర్వాత సినిమా చూసినాక నా దగ్గరికి వచ్చిండు, అసలు మస్తు చేసినావు యాక్టింగ్, అసలు చాలా బాగా చేసినావు, ఏంది నువ్వు ఎక్కడన్నా థియేటర్ చేసినావు అని అడిగాడు. లేదు సార్ అట్లా ఏం థియేటర్ అంటే చాలా న్యాచురల్గా ఉంది, నువ్వు క్యారెక్టర్ని పట్టుకున్నావు అని చెప్పాను. తర్వాత నేను రామనీతికి కూడా పిలిచిన, నేను ప్రివ్యూకి షెఫీ గారిని పిలిచిన. అక్కడ పిలిచినప్పుడు ఎట్లా పట్టుకుంటున్నావు అబ్బా ఇట్లాంటి సినిమాలు అని చెప్పని అడిగాడు. అంటే అంత న్యాచురాలిటీని పిక్ చేసుకుంటున్నావు, యాక్టింగ్ అంత బాగా చేస్తున్నావు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తీసుకొని వచ్చింది ప్రివ్యూకి, ఆయనకు కూడా చెప్పాను అనమాట, చూడ్డానికి కామ్గా ఉంటాడు కానీ స్క్రీన్ మీద మాత్రం అదరగొడతాడు అని చెప్పేసి. అది ఆయన చాలా గొప్ప యాక్టర్ ఆయన. అసలు ఆయన స్క్రీన్ మన ఫ్రేమ్ పెడితే తినేస్తాడు, ఎవరున్నా తినేస్తాడు. సో ఆయనకు అనిపించింది మనం థియేటర్ చేసి, ఆయన మళ్ళీ థియేటర్ ఎన్ఎస్డి చేసిండు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో. ఆయన చెప్పేసరికి నాకు ఇట్లా వర్త్ ఉన్న క్యాండిడేట్ మనం చేసినంటే ఓకే మనం నథింగ్ కాదా మనం సంథింగ్ అని చెప్పి అర్థమైంది. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరన్నా అంటే ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి రావడానికి
నాకు నేనే ఇన్స్పిరేషన్. బేసిక్ ఈ డైలాగ్ చాలా మంది వినరు అనుకుంటా. ఇది చాలా కొత్తది అనమాట. అంటే ఎవరైనా సీనియర్స్ పేరు చెప్తూ ఉంటారు, అది చెప్తారు. వచ్చినాక వాళ్ళు ఇన్స్పిరేషన్ ఉన్నారు. బట్ నాకు నేను ఇన్స్పిరేషన్ ఎందుకనంటే నేను లైక్ నాకు ఊహ తెలిసినప్పుడు మమ్మీ టీవీ పెడుతుండే కదా, టీవీ చూస్తుండే కదా, నేను కూడా డాన్స్ వేయాలి, అట్లా నేను కూడా డైలాగ్ చెప్పాలి, అది బాగుంటుండే అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్లే అయినా కూడా, స్టేజ్ ప్లే అయినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తుండే, నేను చెప్తాను అని చెప్పి. సో కాలేజ్లో కూడా నేను అట్లా పార్టిసిపేట్ చేస్తుండే. సో అట్లా నాకు అయ్యి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇంకా ఆల్మోస్ట్ ఇక కమల్ హాసన్ అంటే నాకు వెరీ లైక్, ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు, అందరికి ఇష్టమే. బట్ అందుకేనా వర్స్టైల్ యాక్టర్ ఆయన ఎలానో మీరు కూడా అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నారు. మేబీ వస్తుంది అనుకుంటా. మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఆయన ఇన్స్పైర్, ఆయన కొన్ని న్యూయాన్సెస్ ఇస్తాడు, అంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఇస్తాడు, అవి క్రేజీ ఉంటాయి. సో ఆయన కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ, రావు రమేష్ గారు కానీ, చాలామంది, ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, నాని అన్న కానీ. అంటే ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఫేవరెట్ అంటే హీరో అంటే ఏం చెప్తారు? అంటే ఎంతవరకు చేసినటువంటి హీరోలలో మీకు బాగా నచ్చిన హీరో అంటే ఈవెన్ పర్సనల్గా కానీ? అందరు ఫేవరెటే, అందరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా యాక్టింగ్ చేస్తారు. సో ఆ సినిమా చూసినప్పుడు అరే అమ్మ మనం కూడా ఇట్లా చేస్తే బాగుంది కదా, ఈ సినిమా కరెక్ట్ క్యారెక్టర్ పట్టుకుని కరెక్ట్ చేసి అందరు ఫేవరెట్. బట్ ఎక్కువ ఇష్టం ఏంటంటే ఆబ్వియస్లీ కమల్ హాసన్, తర్వాత ఎన్టీఆర్. ఓకే, గ్రేట్. ఇప్పుడు చూసారా మరి కమల్ హాసన్ గారిది అండ్ రజనీకాంత్ గారిది ఇద్దరిది సో వస్తున్నాయి సినిమాలు నెల్సన్ గారి డైరెక్షన్ లో. ఎలా అనిపించింది అన్న వీడియో చూసారా? అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ఒక ఫ్రేమ్ లో నడుచుకుంటూ వస్తుంటే అసలు అదే వావ్ అనిపించింది. బట్ ఇంకా సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లెక్కనే ఉంటుంది. ఆ వీడియో స్పెషల్ గా ఎలా అంటే అది చూసినప్పుడు కూడా హీరో ఎవరు ఇంతకి అని చెప్తుంటారు. అవును, సమాన లెజెండ్స్ ఇద్దరు. అవును అవును అవును. ఓకే, బిగ్ స్క్రీన్ అందులో ఒకరైతే హీరో, ఒకరైతే విలన్, అదైతే ఖచ్చితంగా. మేబీ మల్టీ స్టార్ కూడా కావచ్చు. ఒకరు హీరో, ఒకరు విలన్ అనుకుంటున్నా తెలుసు ఖచ్చితంగా. మల్టీ స్టార్ అయితే కాదు. చూసినప్పుడు కమల్ హాసన్ గారిది ఎట్లా అనిపించింది? సేమ్ అదే ఎనర్జీ. రజనీకాంత్ సార్ కూడా అదే ఎనర్జీ. ఇద్దరు అదే ఏజ్ ప్లస్, ఇద్దరు ఆ స్వాగ్ ఉన్నారు చూసారు. ఈయనది ఈయనకి, ఆయనది ఆయనకి, ఎవరి స్వాగ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? అదే చెప్పిన దర్శి, ప్రియదర్శి మూవీ ఒకటి చేస్తున్నా, ప్రవీణ్ సత్తర్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, ఇంకొకటి ఉంది బట్ వాళ్ళు ఇంకేం చెప్పలే. ఇప్పుడు అంటే ప్రీవియస్ గా అంటే రామన్న యూత్ కంటే ముందు, జార్జ్ రెడ్డి కంటే ముందు ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఛాంపియన్ తర్వాత, ఛాంపియన్ చూసిన తర్వాత కాల్స్ ఏమైనా వచ్చాయా? చాలా కాల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఉన్నాయా? చాలా అంటే చాలా మంది మెసేజ్ చేసింది, బాగా చేసినావు ఉంది అని చెప్పి మెసేజ్ చేసింది. బట్ ఇంకా అంటే మేబీ ఇప్పుడు చూసిన వాళ్ళు మన యాక్టింగ్ నచ్చి మళ్ళీ మనకు అవకాశం వాళ్ళు ఇవ్వాలని అంటే వాళ్ళ రైటింగ్ స్టైల్ ఉండొచ్చు, వాళ్ళు రైట్ అనుకొని వాళ్ళు ప్రొడ్యూస్ అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్టార్ట్ అయితే టైం పడుతుంది కావచ్చు. మేబీ ఇంకొంచెం టైం తర్వాత మేబీ నాకు కాల్స్ వస్తాయి కావచ్చు. ఓకే, ఛాంపియన్లో మీది రచరవ్ అన్నది ఎక్కువగా కాంబినేషన్. అవును, కాంబినేషన్. ఆయనది మీరిద్దరిదేగా. అవును 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 అవును. ఆ బుర్జు పైన నేను దూకుతారంటే అరే నువ్వు ఇలా అంటే లేదరా నేను చచ్చిపోతారంటే ఇద్దరం కలిసే దూకుతా అన్నప్పుడు నిజంగా ఆ టైంలో చాలా మందికి ఏంటంటే ఒక పీక్స్ నీకు అప్పటి వారికి నీకు ఆ ఎమోషన్ అంతా పోతుంది, ఊరంతా తగలబడుతుంది, వాళ్ళు దాడి చేస్తుండ్రు, ఈడు తీసుకొచ్చినాం, అది తీసుకొచ్చి దాంతో పేల్చినాం అంత అయింది. అప్పటికి రచరావన్న కూడా ఏంటంటే అంటే ఇక డైలాగ్ అంటాడు, అరే వాళ్ళు రేస్టెట్ నువ్వు ఊరంటే సెట్ ఎట్లా పోతారా, నేను కలిసే పుట్టినాం, కలిసే చేద్దాం, బ్యాంక్ చేతి పెట్టు గుండు అని చెప్పి పెట్టు పిలిచి సావడానికి కూడా రెడీ అని చెప్పి అని అంటారు. సినిమా చూసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ తోటి కూడా, మా ఫ్రెండ్ తో చూసా, ఎప్పుడైనా నాకు మంచి క్యారెక్టర్ పడ్డట్టుంది ఒక సీన్ పర్టికులర్ చాలా బాగుంది అని మేము కూడా డిస్కస్ చేయడం. రచరవణతో ఏంటన్నా బాండింగ్ ఎలా ఉంది? మంచిగా ఉండే అని నిజంగా చెప్తున్నా. అసలు యాక్చువల్లీ మేము ఛాంపియన్ సెట్ పోయినప్పుడు అదేదో మేము షూటింగ్ పోతున్నాం, ఇలా పోయి మేము యాక్టింగ్ చేయాలి, సీన్ చేయాలి, అట్లా లేకపోతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు రచరవణ తెలుసు, అభయ్ గారు తెలుసు, తర్వాత సంజయ్ తెలుసు, సంజయ్ నేను ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఒక సినిమా చేసినాం మేము, అనగానే ఒక దుర్గాను ఒక సినిమా చేసినాం. అందులో సంజయ్ మెయిన్ విలన్ చేసిండు, నేను అందులో అప్పుడే నేను ఒక 65 years ఓల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన అనమాట. అప్పుడే నాకు ఎందుకో డిఫరెంట్ అనిపించింది, మనం ఎందుకు చేయొద్దు. ఆ క్యారెక్టర్ చేయడానికి ఇన్స్పిరేషన్ కూడా కమల్ హాసన్ గారు. లైక్ స్వాతి ముత్యంలో ఆయన యంగ్ ఉన్నప్పుడు ముసలైన క్యారెక్టర్ చేసింది కదా, సో ఆ క్యారెక్టర్. సో అప్పుడు మాకు తెలుసు అనమాట. సో ఇక్కడ అందరం కలుసుకున్నాం, చిల్ అవుతుండే.
అందరు తెలిసిన మొక్కలుగా ఏమైనా సీన్ పెట్టినా కూడా ప్రదీప్ అన్న అని మీరు అందరు ముందే తెలుసు కదా అని చెప్పి సీన్ చెప్తుండే, చేసేసుకుని అయిపోతుండే, ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుండే. అంత హ్యాపీగా అంత హ్యాపీగా వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా చూసుకుని మంచిగా చూసుకున్నారు, మంచి ఫుడ్ అసలు కడుపు నిండా పెడుతుండే, కడుపు నిండా తిని కడుపు నిండా యాక్టింగ్ చేసి ఇంటికి పోతుండే. అవును అవును అవును. యాక్చువల్లీ ఆ ప్రొడక్షన్లో చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటేనే ఆల్మోస్ట్ ఒక లెజెండ్. అవును 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 అవును. ఓకే. అండ్ ఇప్పటికీ ఇంకోటి ఏంటంటే మీరు చేసినటువంటి సినిమాల్లో పక్కన పెడితే ఇంకా అంటే ఇన్ కేస్ దీంట్లో కరెక్షన్స్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండు అని ఏ సినిమా కన్నా అన్ని సినిమాలకు అనిపించింది, ప్రతి సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పుడు కిరాక్ పార్టీ నా ఫస్ట్ సినిమా కదా, కిరాక్ పార్టీ నుంచి ఇప్పుడు ఛాంపియన్ వరకు కూడా నేను ఎందుకు ఛాంపియన్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రదీప్ అన్న దగ్గరికి పోయినా, అన్న నేను ఏమన్నా యాక్టింగ్ ఎక్కడన్నా మిస్టేక్ చేసిన అన్న సీన్ అంటే అడిగిన, లేదు అని అట్లేం లేదు అంటే ఎందుకు నాకే సాటిస్ఫై అని నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకున్నాను, నాకు అంత సాటిస్ఫై అనిపించలే అని చెప్పానంటే ప్రదీప్ అన్న కూడా అన్నాడు, ఇప్పుడు అది ఎవరి యాక్టర్కి మంచి యాక్టర్కి ప్రతి మంచి యాక్టర్కి అనిపిస్తుంది మనం ఇంకేమైనా చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. సేమ్ అట్నే మా డైరెక్ట్ మాకు కూడా అట్నే ఈ ఫ్రేమ్ ఇంకొంచెం బ్యూటిఫుల్ పెడితే బాగుండు, కానీ నువ్వు బాగా చేసినావు, నువ్వు అట్లా ఏం పెట్టుకోకు అని చెప్పి. కానీ నాకేంటంటే ఓకే ఇది ఇట్లా కాకుండా ఇట్లా చేస్తుంటే ఇంకా బాగుండు కదా అని అనిపించింది. సో అది నెక్స్ట్ సినిమాలో మనం కాకుండా అట్లా ఎంత చేసినా మళ్ళీ ఎంత చేసినా అది నాకు ఏ సినిమా చూసినా ఎంత చేసినా అన్సాటిస్ఫై అనిపిస్తుంది. ఇంకో రకంగా చేస్తే బాగుండు కదా, అది ఇట్లా చేస్తే బాగుండు కదా అని చెప్పి. తిరువీర అన్న విషయానికి వస్తే ఆయన డ్రామా జూనియర్స్ కి స్క్రిప్ట్ ఏదో రాసేది. అవును. అక్కడి నుంచి వెళ్ళి ఆయన జర్నీ, దాని తర్వాత జార్జ్ రెడ్డి విలన్, అవును, దాని తర్వాత టక్ జగదీష్ లో విలన్, దాని తర్వాత మెల్లిగా మసూదా, పరేషాన్ తర్వాత పరేషాన్ ముందు షూట్ చేసిండు, తర్వాత మసూద్ అయింది, బట్ మసూదా ముందు రిలీజ్ అయింది, మసూదా తర్వాత పరేషాన్ రిలీజ్ అయింది. ఇది ఇవంతా చూసుకుంటే ఆయనది కూడా ఒక వెరీ మంచి అంటే స్ట్రగ్లింగ్ జర్నీ. యాక్చువల్లీ నాకు చెప్పాలంటే నాకు తిరుగు కూడా వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. నాకు చెప్పాలంటే మనోడు లైక్ ఎన్ని స్ట్రగుల్స్ చూసిండు నాకు తెలుసు. ఇప్పుడు ఒక మంచి హీరోగా మంచి హీరో కాదు, పెక్యులర్ సబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటుండు, అట్లాంటి సబ్జెక్ట్స్ చేస్తుండు. ప్రీ వెడ్డింగ్ షో కూడా నీకు మనోని సినిమాలు కూడా మసూదా తీసుకో, పరేషాన్ తీసుకో, ప్రీ వెడ్డింగ్ షో తీసుకో, జార్జ్ రెడ్డి తీసుకో, ఇప్పుడు వచ్చే సినిమాలు నాకు తెలిసి నాకు తెలియదు. మనోడు కూడా సబ్జెక్ట్స్ ఎంచుకోవడం కూడా డిఫరెంట్ ఎంచుకుంటుండు. కెరీర్ ఒకసారి అన్న ఇద్దరు స్టార్ట్ చేసింది. మనోడు ఎప్పటి నుంచో ఉన్నాడు, మనోడు కూడా నాకు పరిచయం అయితే జార్జ్ రెడ్డి ఉన్నాయి, జార్జ్ రెడ్డితోనే క్లోజ్ అయినా నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ అందుకే జార్జ్ రెడ్డి నాకు స్పెషల్ అనేది, అందుకే వీళ్ళందరూ యాక్టర్స్ అక్కడనే పరిచయం, వాళ్ళతోనే నాకు ఎక్కువ క్లోజ్నెస్ పెరిగింది, వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నా యాక్టింగ్లో. సో తిరువీర్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? హ్యాపీగా ఫీల్ అవుతా, వాడు సక్సెస్ అయినందుకు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. లీడ్ చేస్తుండు, మంచి సినిమాలు చేస్తుండు. ఎందుకంటే బేసిక్గా నాకు ఎందుకు తిరు ఇష్టం అని అంటే బేసిక్గా నాకు కూడా అంతే, ఇప్పుడు చేసింది కొంచెం డిఫరెంట్గా మనం ఏమన్నా చేయాలి, డిఫరెంట్ సబ్జెక్ట్ పట్టుకోవాలి, డిఫరెంట్ సబ్జెక్ట్తో మనం ఏమన్నా చేయాలి, అది నాకు లోపల ఉంది. బట్ నాకు రావట్లే, తిరుగుకి వస్తుంది అవకాశం, మనోడు అవకాశం వచ్చినప్పుడు మనోడు అట్నే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటుండు, అవి మంచిగా హిట్ కొట్టుకుంటూ పోతుండు, జనాలకు అలవాటు కూడా చేస్తుండు. ఇట్లా తిరుగు అంటాడు వర్సటైల్, ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటాడు, అది కూడా సినిమా ఆడుతుంది, హిట్ కొడతాడు అని చెప్పి అది అలవాటు చేసుకుంటూ పోతుండు, మంచి సబ్జెక్టులు ఎంచుకుంటుండు, సక్సెస్ అవుతుండు. వెరీ మచ్ హ్యాపీ నాకు. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ఫుల్ పీపుల్సే ఉన్నారు. అవును, ఎందుకంటే వాళ్ళ సినిమాలలో ప్రతి సినిమాలో అభిరామ్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మీరు అడగరా, లేకపోతే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయాలా? అంటే ఉన్న వాళ్ళంతా మీకు ఫ్రెండ్సే, తిరన్న ఫ్రెండే, ఇప్పుడు దర్శన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఫ్రెండ్ అయిపోతుండే, నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ అభయ్ అన్న ఆయన రిఫర్ చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు అంటే అభిరామ్ అన్న అడగడా ఏంటి మరి అని అంటే నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రతి సినిమాలలో? ఒక సక్సెస్ వచ్చిన తర్వాత రిఫరెన్సెస్ ఇప్పుడు అడగాలని నాకు ఉంటుంది, ఇయ్యాలని వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళకు రిఫర్ చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్. ఇప్పుడు ర్యాండమ్గా పెట్టుకొని అనలేం కదా, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ఈయన సెట్ అవుతాడు అని డైరెక్టర్కి అనిపించినప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తారు ఖచ్చితంగా, ఈయన ఉన్నాడు మనోడు ఉన్నాడు చూడండి అని చెప్పి ఖచ్చితంగా రిఫర్ చేస్తారు. డైరెక్టర్కి అనిపించింది అనుకో చేసుకుంటాడు, అంతే. చేయాలి, వాళ్ళతో చేయాలని నాకు ఉంటుంది, వాళ్ళకు కూడా రిఫర్ చేయాలని వాళ్ళకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ అంతే. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే మోస్ట్ అంటే ఎక్కువగా ఏంటంటే రిఫరెన్సెస్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, పరిచయాలు త్రూ. ఇంతకుముందున్న స్ట్రగుల్స్ కూడా లేవు, కొంచెం మనం ఏంటంటే మన టాలెంట్ కొంచెం ఉంటే అది
ఈజీగా మనం చూయించుకోగలుగుతాం అని కూడా ఇంత ముందు లెక్క ఫొటోస్ పట్టుకొని తిరిగి నాకు అవకాశాలు ఇవ్వండి, నాకు ఆఫర్స్ ఇవ్వండి. నేనే ఫుల్ ఫోటోలు పట్టుకుని తిరిగేదన్న ఓ ఫుల్ అబ్బా. కెరీర్ ఎప్పుడు అంటే ఆ టైం స్టార్ట్ చేసింది 2014 అనుకుంటా. నేను అప్పుడు జాబ్ రిజైన్ చేసి 2014 ట్రై చేసిన. అంటే నేను మేబీ ఇంటర్మీడియట్ అనుకుంటా. అవునా? అప్పుడు ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ అని చెప్పి నన్ను పెద్దోని చేయ. లేదు అంటే ఇంటర్మీడియట్ అంటే మేజీ అంటే నేను చదువుకున్న టైం చదువుతా 14 అంటే. ఓకే. సో 14 నుంచి ఎప్పటి వరకు ఆ స్ట్రగుల్ డేస్ అంటే 17 3 ఇయర్స్. అంటే ర్యాండమ్గా నేను నాకు తెలియదు, నా ఫ్రెండ్ ఒక అతను రాజ్ కరణ్ ఒక అతను ఉన్నాడు, మనోడు ఇప్పుడు ఇంకా ఆర్టిస్టే. పాపం మనోడు నేను జెన్యున్గా ట్రై చేస్తున్నాను అని తెలిసి, నాకు అప్పుడు బైక్ కూడా లేకపోతుండే. మనోడు బైక్ వేసుకుని నా రూమ్కి వచ్చి మనం బండ్లో కూర్చోబెట్టుకొని సినిమా ఆఫీస్లన్నీ దింపుతుండే అనమాట. ఏం చేసేది ఆయన? మనోడు ఆర్టిస్టే. ఓకే, అంటే ఇద్దరు కలిసి తిరుగుదాం. మనోడు ఆర్టిస్టే. సినిమా ఆఫీస్లు అన్నీ తింపుతుండే, మేము పోతుండే. నాకు అసలు అప్పుడు ఫోటోలు తీయాలని నాకు తెలియదు. మనోడే చెప్పిండు నాకు, ఫోటోలు కడిగియాలరా ఆయన, ఫోటోలు కడిగించి మనం ఇచ్చి రావాలంటే ఫోటోలు కడిగించి. అప్పుడు ఏంటంటే కంపెనీ ఆర్టిస్ట్ వెనక నిలుస్తున్న సినిమాలు కూడా ఏంటంటే ఫోటో వెనక తీసి దాని మీద రాస్తుండే అనమాట, ఈ సినిమా చేసిన. అప్పుడు డైరెక్షన్ టీం కూడా ఏంటంటే ఫోటో తీసినాక ఏం చేసిండే వెనక చూస్తుండే, ఇవి చేసిండు ఓకే డన్ అని చెప్పి. అట్లా నేను ఆల్మోస్ట్ నాకు తెలియక, మేబీ అది తెలియక ఎవరికైనా అంతే, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే నీకు అర్థమవుతుంది కదా. నేను 1.5 year నాకు తెలిసి రోజుకు ఒక 10-15 ఫోటోలు ఇస్తుండే నేను. 10-15 ఫోటోలు అంటే ఖచ్చితంగా 3 ఫోటోలు అనమాట. ఒక ఫుల్, ఒక మిడ్, ఒక క్లోజ్లో ఎట్లా కనబడతా, ఫుల్ మన హైట్ తెలవడానికి ఇట్లా. సో ఆ 3 ఫోటోలు ఒక పిన్ వేసి దాని వెనక రాత్రి వెనక కూర్చొని ఏమేమి రాసిన కంపెనీ ఖర్చులే, ఖచ్చితంగా ఖర్చే, అది ఖచ్చితంగా ఖర్చు, దానికి కూడా ఫుల్ ఖర్చు అయింది. సో అవుతుంది 1 year అయిపోయింది, 1.5 year అయింది. నీ అమ్మ ఫోటోలు ఇస్తున్నా, ఎక్కడ వర్కౌట్ అవుతలేదు. అసలు ఏంది ఇట్నే వెళ్ళిపోతుంది మన లైఫ్, మనకు రాదా ఛాన్స్. మళ్ళీ మనం పోయిన దగ్గర మస్తు చేస్తుండే యాక్టింగ్ అని అంటుండు, చూడట్లే ఏంది అని చెప్పి నేను లైక్ ఇది కరెక్ట్ కాదు, మనం ఏమైనా డిఫరెంట్ ఇంకేమైనా చేయాలి అని చెప్పి అప్పుడు నేను ఏం చేసినానంటే నా సెల్ఫ్ మేడ్ ఫోన్లోనే ఫోన్ పెట్టుకొని సెల్ఫ్ మేడ్ వీడియోస్ పెట్టుకొని నేనే ఒక సిచ్యువేషన్ పిక్ చేసుకొని, ఓ నాన్నతో మాట్లాడినట్టు, ఓ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు, ఓ ఫ్రెండ్తో మాట్లాడినట్టు నేనే ఒక సిచ్యువేషన్ పిక్ చేసుకొని నేనే సెల్ఫ్ టేప్ చేసుకొని పోయి నేను ఫోటో ఇచ్చే ప్లేస్లో అసిస్టెంట్ డైరెక్టర్కి నాకు అనిపించింది, ఫోటో ఇస్తే వీడు యాక్టింగ్ చేస్తున్న ఎట్లా తెలుస్తుంది, వీడియో చూపించేది నేను అనమాట. వీడియో చూపించి వాడు బాగా ఇస్తున్నావు, ఓకే మీరు ఇబ్బంది లేదంటే మీరు నాకు నెంబర్ ఇస్తారని అంటే నెంబర్ తీసుకొని సేవ్ చేసుకుంటాను. ఇంటికి పోయినాక నేను ఏమైనా స్టేటస్ పెడితే వాళ్ళు నా వాట్సాప్ స్టేటస్ చూసిరనుకో, మన నెంబర్ సేవ్ చేసుకున్నాడు, ఓకే మన దగ్గర విషయం అనేది నాకు అర్థమైంది. ఓకే పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్, సో పిలిచి మనం రిఫర్ చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి అట్లా నేను డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల కామ్రాన్ అని చెప్పినా కదా, కామ్రాన్ ఫ్రెండ్ ద్వారా కళా మీడియా ఉన్నాడు. మ్యూజిక్ చాలా, మొన్న జిగ్రీస్ అని ఒక సినిమా వచ్చింది, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. ఎందుకు మేల్ సినిమా ఐడియా ఉంది, స్వప్న సినిమాస్లో మేల్ సినిమా వస్తుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే, కామ్రాన్. సో ఆయన ద్వారా హరికాంత్ అని కళా మీడియా అని ఒకటి, హరికాంత్, దీపక్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. కళా మీడియా అని ఒక టీము, వాళ్ళు అప్పుడు ఒక 48 hours ఫిలిం ఫెస్టివల్ దానికి చేస్తున్నాను అనమాట. సో కామ్రాన్ పరిచయం చేయడం వల్ల దాంట్లో నేను యాక్ట్ చేసిన, దానికి అవార్డు వచ్చింది, పేపర్కి వచ్చింది. అట్లా నెక్స్ట్ అదే 2007 అట్నే కిరాక్ పార్టీ, ఆ కన్సల్ జార్జ్ రెడ్డి. బట్ ఎప్పటికైనా అంటే ఎవరికైనా కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది ఆర్టిస్ట్ లైఫ్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ చాలా మందికి తెలియదు ఏంటంటే వీళ్ళకు హ్యాపీగా వెళ్ళి షూట్ చేసుకుంటారు కానీ అసలు ఒకసారి ఎన్ని గంటలకు లేవాలి, షూట్ లొకేషన్కి ఎన్ని గంటలు లేవాలి చెప్పండి. పొద్దున షూట్ అనుకో, అంటే మార్నింగ్ సెట్ లో ఎన్ని గంటల వరకు ఉండాలి. నీకు సన్ రైజ్ షాట్ కావాలంటే ఖచ్చితంగా 5:30కో 6కో అని చెప్పి అని అంటారు. అని అంటే మనం ఖచ్చితంగా నేనైతే 3:30కి లేస్తా. 3:30కి లేచి, లొకేషన్ దూరం ఉంటుంది కదా, 3:30కి లేచి మనం ఫ్రెష్ అప్ అయ్యి ఆడెంత దూరం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ పొద్దున్నే మన సీన్ ఉన్నది అనుకో, ఆ సీన్ ప్రాక్టీస్ చేసుకుంటుండే ఆ మూడ్లో ఉండుడా. సో ట్రావెలింగ్, సో 6కి మనం విత్ మేకప్ అని అన్నారు అనుకో, మనం ఇప్పుడు నేను రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి 4:30 అట్లా అవుతుంది. వెహికల్ వచ్చి మనం పికప్ చేసుకుని అక్కడ పోయేసరికి 5:30 అవుతుంది. ఈ 1/2 hourలో మనం రెడీ అయ్యి 6కి షార్ట్లో ఉండాలి.
సో ఇది అంటే చాలా మందికి ఏంటంటే తెలియదు. ఎందుకు నాకు కూడా తెలుసు అంటే, నేను జార్జ్ రెడ్డి షూట్కి వచ్చా. వచ్చినప్పుడు మార్నింగ్ వచ్చినప్పుడు చూస్తున్నాం. చూస్తే ఎన్ని గంటలకు అంటే మార్నింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అదేమి ఉండదు కదా. వచ్చి నెంబర్ 7కి వచ్చాం. 7కి ఏంటి బ్రదర్, నాకు అర్థం కాదు. 7కి ఏంటి అని నేను అనుకున్నా. అంటే చూడ్డానికే, షూట్ చూడ్డానికే. నేను అప్పటికి ఎంటర్ అవ్వాలి అన్న టైంలో చూస్తున్నప్పుడు సినిమా షూటింగ్ అంటే బేసిక్ ఎవరికైనా సరదా ఉంటుంది కదా. 7కి వచ్చేయండి అని అన్న. 7 ఏంటి అని నేను షాక్ అయిపోయా. 7 ఏంటి అని అన్న. అవును 7కి స్టార్ట్ అయిపోతుంది, 6:30 7కి ఫస్ట్ షాట్ అంటే నేను షాక్ అయిపోయా. అంటే 7 అంటే వీళ్ళు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేవాలి, ఇంకా అంతే తప్ప. మళ్ళీ ఈవినింగ్ 6 దాకా వర్క్ చేయాలి. 6 తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 or 2 hours జర్నీ. యాక్టర్కి ఇదంతా ఉండడం కూడా యాక్టర్కి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వాని ఇంట్లో నిన్నటిదాకా లొల్లి అయ్యి ఉండొచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్ ఫ్రెండ్స్తో లొల్లి అయ్యి ఉండొచ్చు, కానీ వాడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సెట్కి వచ్చినాక నవ్వాలంటే నవ్వాలాడు. అవన్నీ ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి మైండ్. ఆఫీస్ అంటే లీవ్ చెప్పేసుకోవచ్చు, షూట్ అలా కాదు కదా. సినిమా పెద్ద ప్రొడక్షన్, ఏంటి పరిస్థితి, అందరు కాంబినేషన్ ఉంటుంది, పెద్ద యాక్టర్స్ కాంబినేషన్, అందరు కాంబినేషన్ ఉంటుంది. సో మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ అట్లీస్ట్ టైం అటు ఇటు అయితే వీడికి డిసిప్లిన్ లేదు అది అని ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవ్వడం అలా ఇలాంటి. కానీ డిసిప్లిన్ ఉండాలి ఖచ్చితంగా. యాక్టర్ అనే కాదు, ఎవరికైనా మనిషికి డిసిప్లిన్ ఉన్నదనుకో వాడు సక్సెస్. నా దృష్టిలో నేను కూడా అంతే డిసిప్లిన్ ఉంటా. నన్ను ఎవరన్నా ఆఫీస్కి 10 o'clock రమ్మంటే 9:59కి ఆడ ఉంటాను నేను. 1 minute ముందు అలా ఉండాలి ఖచ్చితంగా, లేదు 10 కన్నా ఆడ ఖచ్చితంగా ఉంటాను నేను. ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ మనకు చాలా నేర్పుతుంది, అది చాలా హెల్ప్ అవుతుంది కూడా మనకు. కరెక్ట్. ఇప్పటివరకు అంటే మేజర్గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకుని ఉన్నారు, జాబ్ గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ వదిలేసుకుని ఉన్నారు. మరి అభిరాన్ అన్నది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? గుడ్డా అంటే హ్యాపీయా, లేకపోతే వెరీ గుడ్ వెరీ బ్యాడ్ అని కాదు, డీసెంట్ గుడ్. ఒకవేళ జాబ్ చేసుకున్న దానికంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు అనుకోవచ్చా? అంటే జాబ్ అంటే ఇప్పుడు నేను అదే సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూషన్ నాకు ఇంకెక్కువ శాలరీ వస్తుండే పర్ మంత్, నాకు ఈజీగా మంచి గట్టి శాలరీ వస్తుండే. అంటే ఇప్పుడు కొంతమంది అంటే సినిమాలలో రెమ్యునరేషన్స్ ఎక్కువ కదా, మరి సాఫ్ట్వేర్ ని బీట్ చేయలేదా? సాఫ్ట్వేర్ అదే చెప్తున్నా కదా, వెరీ గుడ్ కాదు వెరీ బ్యాడ్ కదా, డీసెంట్ ఉన్నది. ఇంకా ఆ సాఫ్ట్వేర్ దాన్ని ఇంకా బీట్ చేయలేదు నేను. అంటే ఉన్నదాన్ని బీట్ చేయలేదు. డెఫినెట్ గా అవుతూ ఉంటుంది కదా మేబీ ఎప్పటికైనా. లేదు ఖచ్చితంగా అయితే నాకు ఆ నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నా మీద నాకు నమ్మకం ఉన్నది ఫుల్. ఫస్ట్ నువ్వు అన్నావు ఎంతమంది నీకు ఇన్స్పిరేషన్, నాకు నేను ఇన్స్పిరేషన్ అన్నట్టు నా మీద నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా నేను ఒకరోజు ఇదే దిశ టీవీలో కూర్చొని పెద్ద యాక్టర్ అయినామని అంటావు ఖచ్చితంగా. సూపర్ అన్న. ఫైనల్ గా ఇన్ కేస్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీకి రావాలనుకొని కొంచెం అంటే సందిగ్ధంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, రావాలా వద్దా, ఫ్యామిలీస్ గురించి ఇవన్నీ, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? వాళ్ళకి చెప్పేదేం లేదు, నువ్వు ఒకటి చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఫస్ట్ దాని మీద స్ట్రాంగ్గా కూర్చో. ఎవరైనా చెప్పినా నువ్వు ఫిక్స్ కావాలి ఫస్ట్. నువ్వు ఫిక్స్ అయిన తర్వాత ఇంట్లో మా అమ్మ నాన్న ఇట్లా అంటున్నారు, మా దోస్తులు ఇట్లా అంటున్నారు, ఇవన్నీ కాకుండా నువ్వు ఖచ్చితంగా ఫిక్స్ అయిదాం అనుకున్నప్పుడు ఫిక్స్గా కష్టపడు, చెయ్యి, ఖచ్చితంగా యూనివర్స్ నీకు ఇస్తుంది. నువ్వు దాని మీద ఖచ్చితంగా కూర్చొని చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేయి. ఎట్ ద సేమ్ ఇప్పుడు నేను చెప్పినాగా అదే డిసిప్లిన్ ఉండు, రా, వచ్చి అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి ఎక్కడైతే అవకాశం అక్కడికి వచ్చి ట్రై చేయి. అదే నేను చేద్దాం అనుకొని నేను అనుకుంటున్నా అని చెప్పి ఇంట్లో ఊర్లో కూర్చొని నేను అయిపోతుంది నాకు నీడు ట్రై చేస్తా అంటే కాదు. అది ఇక్కడ ఉండాలి, ఇక్కడికి రావాలి, ట్రై చేయాలి, డిసిప్లిన్గా ట్రై చేయి. ఖచ్చితంగా నీకు ఈ ట్రై చేసే ప్రాసెస్లో నీకు చాలా నేర్పుతుంది, నీకు లైఫ్ కూడా చాలా నేర్పుతుంది. ఈ ట్రై చేసే ప్రాసెస్లో ఇప్పుడు నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుకో, ఇంకొకరిని మనం మీట్ అవుతున్నాం, నువ్వు ఒక లెక్క థింక్ చేస్తావు. సో అవతలతో ఎట్లా మాట్లాడడం తెలుస్తుంది, ఎట్లా అప్రోచ్ కావాలో తెలుస్తుంది. కొందరు ఏంటంటే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు పోగానే మాట్లాడతారు, అయిపోతుంది. కొంతమంది అట్లా ఉండరు. సో నీకు ఈ ప్రాసెస్లో నీకు లైఫ్ చాలా నేర్పుతుంది. సో అది కూడా నీకు ప్లస్ అంటున్నా, నీకు అన్ని ఎక్స్పీరియన్సే. ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు సినిమా తీద్దామన్నా యాక్టింగ్ చేద్దాం, అది కూడా నీకు ఒక ఎక్స్పీరియన్సే. గ్రేట్. ఎందుకంటే నేను కూడా అంటే రమణ యూత్ టైంలో మీ టీంని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేబీ 1 year దాటిపోయింది అనుకుంటా, 1.5 year అయిపోయింది.
ఆ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నలుగురిలో వన్ ఆఫ్ ది ఒక మెంబర్. అవును. సో ఇప్పుడు పర్సనల్ గా మేమే రెండన్న ఒక రోజు ఇంటర్వ్యూ చేద్దాం పిలిచినప్పుడు ఆబ్వియస్లీ సక్సెస్ వచ్చింది. అప్పటికి ఇంకా పరిశ్రమ వచ్చింది, బట్ కాకపోతే ఇది చాంపియన్ రాలేదు. దాని తర్వాత అంతకుముందు ఏదైతే ఇది ఉందో అది రాలేదు. సో ఇలా రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ చేశారు ఈ గ్యాప్. ముందు ముందు ఇంకా ప్రాజెక్ట్స్ కూడా ముందు ఇంకా మీరు చాలా చూస్తారు. అదే అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. నాకు ఫస్ట్లీ హ్యాపీగా ఉంది. అంటే ఓకే, నేను ఎలా మీ స్టేజ్ ని చూస్తూ వచ్చాను ఆ టైంలో నుంచి చూస్తూ. నాకు ఇంకో హ్యాపీ విషయం ఏంటంటే నేను చేసిన సినిమాలు కూడా చూసినాక నెక్స్ట్ సినిమా అంటే ఆ డైరెక్టర్స్ వర్క్ చేస్తారు కదా, నెక్స్ట్ టైం వాళ్ళు నాతో వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. అరే వీడిని తీసుకుంటే వీడు చేయగలుగుతాడు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్లు ఉన్నా. నేను చాలా హోంవర్క్ చేస్తా. నేను ఎప్పుడు ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నా కూడా దాని వాడి అంటే వాడి బ్యాక్ స్టోరీ ఏంది, వాడు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే, వాడు బ్యాక్ స్టోరీలో ఏమని ఉంటుండేనా. తర్వాత నేను ఈ సీన్ చేసేటప్పుడు పర్టికులర్ సీన్ చేసేటప్పుడు కూడా నేను దీని బిఫోర్ సీన్ ఏంది, దాని తర్వాత సీన్ ఏంది, ఆ రెండు మనకు తెలిసినాకో యాక్టర్కి ఈజీ అయిపోతుంది యాక్టింగ్ అని. అది నాకు అనిపించింది. సో ఇది కాకుండా కూడా నేను ఇంకో హోంవర్క్ ఏం చేస్తాను అంటే అబ్జర్వేషన్. ఒక యాక్టర్కి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్. నేను ఇప్పుడు ర్యాండమ్ ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతా, అక్కడ కూర్చుంటా, డే అంతా కూర్చుంటా. బస్ స్టాండ్కి పోతా, డే అంతా కూర్చుంటా. అది కాకుండా నేను ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నా, నాకు ఒక యాంకర్ క్యారెక్టర్ వస్తే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చేసుకుంటా, నువ్వు నాతో అడుగుతున్నావు, ఇట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు. సో నీ యాంకర్ బాడీ లాంగ్వేజ్ వేరే ఉంది కదా, నువ్వు ర్యాండమ్ ఇట్లా కూర్చున్నావు. సో ఇన్ని అబ్జర్వేషన్ చేస్తాను నేను. సో ఒక యాక్టర్ కన్నా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అలానే కొంచెం చేయడం కూడా ఈజీ అయిపోతుంది. అవును, ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్ని అబ్జర్వ్ చేసినాం కదా, ఒక్కొక్క చూసినాం మనం. ఫర్ సపోజ్ మనకి వేరే సినిమాల డైరెక్టర్ ఈ క్యారెక్టర్ అని అనుకో, మనం ఆల్రెడీ చూసినాం అనుకో, చలో కాపీ పేస్ట్ ఆడ చూసినాం, వేరే పేస్ట్ చేస్తే అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైనా అనిపించిందా? అంటే అబ్బా ఈ క్యారెక్టర్ పడితే బాగుండ్రా, ఇలాంటి ఒక క్యారెక్టర్ బాగా ఫేవరెట్, వేరే అదర్ ఏదైనా కానీ? ఆఫ్ కోర్స్ నాని అన్న ఎన్టీఆర్ నాకు వాళ్ళు చేసే, ఇప్పుడు నాని అన్న జెర్సీ సినిమాలు వేసి అది నాకు అసలు నాకు ఎక్స్ట్రీమ్ అనిపించింది. కంప్లీట్ నాననే డిఫరెంట్గా అనిపిస్తాడు. సో అట్లనే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు మహారాజా సినిమా చూసిందా, అసలు డైలాగులు ఉండే ఏముండవు, జస్ట్ సైలెన్స్తోని ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోని. అందులో బేసిక్గానే నాకు విజయ్ సేతుపతి గారు అంటే నాకు ఫుల్ ఇష్టం. నాకు కమల్ హాసన్ గారు ఎంత ఇష్టమో ఆయన కూడా. అంటే ఏదో డైలాగ్ చెప్తుండు ఏదో కాకుండా అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆ వాటర్ ఫ్లో అయినట్టు ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయన మాస్టర్ సినిమాలో చేసింది కూడా అసలు అది ఆ విలన్గా చేసినా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాడు. సో అట్లా నాకు కూడా అట్లాంటివి పడితే అమ్మ చెయ్యాలరా, రెడీగా ఉండా. నన్ను ఎవరన్నా గుర్తించండి దయచేసి, ఫిలిం మేకర్స్ని అడుగుతున్నా. నా సినిమాలు ఏమన్నా చూసుంటే ప్లీజ్ నన్ను ఇంకో కొత్త కోణం చూసి నాతో పాటు చేయించుకొని నేను చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వెరీ అంటే ఏంటంటే నాకు కూడా ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ ఉండదు, మనం కన్వర్జేషన్ టైంలోనే ఉంటుంది. చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యూచర్లో దర్శన ఉంది, నెక్స్ట్ వెబ్ సిరీసెస్ ఉన్నాయి, అండ్ త్వరలో లీడ్ గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తిరువీరన్న లెక్క కూడా మీరు కూడా యాజ్ లీడ్ గా చేస్తే చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. నేను కూడా రెడీ ఉన్నా. నన్ను ఎవరన్నా పిలిచి చేస్తే నేను కూడా రెడీ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిశ టీవీ, నన్ను పిలిచి ఇంత టైం నాతో స్పెండ్ చేసి నాకు 1 hour ఇంటర్వ్యూ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇట్లా ఇంకెన్నో ఇంటర్వ్యూలు చేయాలని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామ్ కూడా. సో ఇది మొత్తంగా అభిరాన్ బన్నీ అన్న ఇంటర్వ్యూ. బేసిక్గా ఆయన అలానే పిలుస్తారు, నేను నాకు అలవాటు బన్నీ అన్న అని అంటూ ఉంటాను. సో ఇది ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ. మేజర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. మీకు ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ కూడా కామెంట్ చేయండి, చాలా ఉంటాయి కింద చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.